ఇవాళ జుట్టు జడేసుకున్నా అందరికీ నమస్తే. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ వీరభద్రాయ నమః. ప్రసాద్ పోల్శెట్టి వ్లాగ్స్ అనే ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకు మరియు సబ్స్క్రైబర్లకు నా హృదయపూర్వక నమస్కారములు. మీలో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నా లేక సబ్స్క్రైబ్ కాకుండా చూస్తున్నా ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అయితే ఈరోజు మన వీడియో తమిళని చూసి చాలామందికి అర్థమయ్యే ఉంటుందండి. అవునండి, ఈ వ్లాగ్ వచ్చి చాలా రోజులు అయిందండి తీసి. మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదండి, మా బాబాయ్ వాళ్ళు గృహప్రవేశం చేసుకున్న సందర్భంగా వెంకటబాబు కథతో పాటు అలాగే 3వ రోజున అమ్మవారికి అయితే వేటపోటు వేసి భోజనాలు అయితే పెట్టుకున్నారని. ఈ వ్లాగ్ వచ్చి ఆ రోజుకు సంబంధించిందేనండి. ఇప్పుడు మీరు అయితే చూస్తున్నారు కదా, తెల్లవారుజామున వేసి అమ్మవారికి నైవేద్యాలకన్నీ సర్దుకొని మొక్కుబడి ఏదైతే ఉందో అమ్మవారికి ఇచ్చే మేకపోతుకి అయితే ఈ విధంగా పసుపు రాసి బొట్లు అయితే పెట్టి వేప ఆకులు అయితే కడుతున్నామండి. అయితే అమ్మవారికి అయితే కనుక ఎవరంటేనండి శ్రీ 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 గంగానమ్మ అమ్మవారు. నేను ఈ గంగానమ్మ అమ్మవారి గురించి కూడా నేను మన ఒక ఛానల్లో 2-3 వీడియోలు ఆవిడ మీద అయితే చేశానండి. అమ్మవారు కొబ్బరి చెట్లు ఉంటారు, చుట్టూరు గార్డెనింగ్ కింద ఉంటుందని చెప్పేసి ఆ వీడియో కూడా నేను ఇక్కడైతే పోస్ట్ చేస్తాను ఎలా ఉన్నదని చెప్పేసి. కాబట్టి ఎవరు కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా స్కిప్ కాకుండా చూసినట్టయితే కనుక మనం ఎలా వెళ్తున్నాం, అమ్మవారికి వేటపోతే వేసినప్పుడు ఏమేమి ఇవ్వాలి అని అన్నీ కూడా మీకు అయితే అర్థమవుతాయండి. ముందుగా అయితే ఇలాగ ఈ విధంగా మనం ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడే మనం ఏమైతే వేటపోతనైతే ఇద్దామనుకుంటున్నామో దానికి ఈ విధంగా పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి మెల్ల అయితే వేప రొట్టె అయితే కట్టాలండి. అప్పుడు టైం అయితే 4:35 అయితే అవుతుందండి. మేమైతే లేచి అన్నీ చేసుకున్నప్పటికీ కరెక్ట్గా 7 గల్లా అయితే వేటపోత పడిపోయేలాగైతే మేమైతే చూసుకున్నామండి. అయితే మేమందరం కూడా ఎలా వెళ్ళాం, ఎలాగా ఎవరెవరు వెళ్ళామని చెప్పేసి అన్నీ కూడా ఈ వీడియోలో అయితే ఉన్నాయి. అందరూ కూడా స్కిప్ కాకుండా చూసినట్టయితే కనుక అర్థమవుతుందండి. ఇంకా అమ్మవారికి వెళ్ళడానికి మనం అయితే నైవేద్యం అయితే సర్దేసుకున్నాం. అలాగే మేకపోతుతో పాటు ఖచ్చితంగా అయితే ఒక కోడిని అయితే 2 కాళ్ళ కోడిని అయితే ఇవ్వాలంటండి. అందుకని చెప్పేసి ఈ కోడికి అయితే కూడా ఇలాగ మనం పసుపు అయితే రాసి బొట్లు అయితే పెడుతున్నాము. మా చిన్నమ్మ అయితే చాలా భయపడుతున్నారండి పెట్టడానికి. అందుకని చెప్పేసి అలా నవ్వుతున్నారనమాట. వీడియో తీసాను చూడండి. దాంట్లో టవల్లో వేసా గుడ్డ పని బొట్టు పెట్టి చెయ్యాలని కుడుచుకుంటా ఇదిగో దీనికి కూడా దారానికి కడే. మా చిన్నమ్మ అయితే దాని పేకకి ఈ వేప కట్టను కూడా చాలా భయపడుతున్నారండి. అక్కడ వెనకాల అందరూ కూడా అరిచారు. అందుకని చెప్పేసి నేనైతే కొంచెం వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాల్సి వచ్చింది. ఇక్కడ ఫస్ట్ వాయిస్ ఓవర్ ఇవ్వకపోదాం అనుకున్నాను. ఈ విధంగా అయితే కోడికి కూడా మనం పసుపు రాసి బొట్టు అయితే పెట్టి దాని పీకకి మరియు కాలుకి పీకకైతే ఈ విధంగా అయితే వేప రొట్టె అయితే కడుతున్నామండి. మొత్తం అందరం కూడా మార్నింగ్ లేచాం కదా, ఎవరికి కూడా ముందు 2 రోజుల నుంచి అయితే అసలు నిద్ర లేదు, కళ్ళన్నీ కూడా లోపలికి వెళ్ళిపోయి. ఇక్కడ చూడండి, మా చెల్లి అయితే ఆ రోజు కాలేజ్ ఉందండి, తనకి ఎగ్జామ్ ఉంది, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. కానీ ఖచ్చితంగా తను వెళ్ళాలి క్లాస్కి. అందుకని చెప్పేసి అయితే పాపం తను ఇష్టం లేకుండా బాధతో కష్టంగా అయితే వెళ్ళిందండి. ఇంకా మనం బయలుదేరేటప్పటికి 6 దగ్గరగా అయిపోయింది. మీకు తెలిసిందే కదా మన ఇంట్లో లేడీస్ గురించి, ఒకరి తర్వాత ఒకళ్ళు అయితే రెడీ అవ్వడంలో లేట్ అయితే అయ్యింది. అయితే కొంతమంది అయితే బైక్స్ మీద వెళ్ళిపోయాం, మరి కొంతమంది అయితే ఇలా టాటా ఏసీలో ఎక్కారండి. సామాను అవి ఉంటాయి కదా, మనం అమ్మవారి గిన్నె అదే పూత వేసిన తర్వాత మాంసం అయితే పెట్టుకోవడానికి గిన్నెతో వాటితో అన్నిటితో ఈ విధంగా అయితే నేను మా చెల్లి అయితే ఇలాగ బండి మీద వెళ్ళామండి, మా బాబాయ్ వాళ్ళ అమ్మాయి. ఇదంతా కూడా అక్కడ చుట్టూరు పొలాలు ఉన్న ఏరియా అండి. అందుకని చెప్పేసి వ్యూ కోసం అని చెప్పేసి పూర్తిగా అయితే తీశాను. మీరు పెద్దమంది అన్నారు గుడి ఎదురుకుండా ఆ కోరిక చెప్పే మా వాళ్ళకి పెద్దమ్మ. మనమైతే ఇప్పుడు గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇది మనం గుడికి వెళ్ళకముందే సుమారు ఒక 1/2 కిలోమీటర్ పైనే ఉంటుందండి ఈ ముఖద్వారం అనేది. ఎందుకంటే ఈ అమ్మవారు కొబ్బరి చెట్లలో ఒక పొలాల మధ్యలో వెలిసారండి. మీ అందరికీ చెప్పాను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో. మీకు ఫుల్ స్టోరీ కావాలంటే అక్కడ వెళ్ళండి. ఇక్కడ కూడా నేనైతే స్టోరీ అయితే చెప్తాను, వినండి. ఇక్కడ అమ్మవారండి పంట పొలాలు ఉంటాయి కదండి. ఇప్పుడు మీరు చుట్టూరు వ్యూ చూస్తున్నా సరే, మనకి ఎటు చూసినా సరే కల్టివేషన్ ల్యాండే కనిపిస్తుంది. చుట్టూరు కూడా పండించే పంటేనండి.
ఇక్కడ అమ్మవారు ఎలా వచ్చారు ఏంటి అని చెప్పేసి మీకు స్టోరీ అయితే చెప్తాను, పూర్తిగా వినండి. అయితే ఈ అమ్మవారు సుమారు ఇప్పుడు వచ్చండి అంటే అమ్మవారికి ఒక జాతర స్టార్ట్ చేసి ఇది 10th or 11th ఇయర్ అండి. అక్కడ అమ్మవారి యొక్క జాతర మహోత్సవాలు కట్అవుట్ చూసి నేనైతే చెప్తున్నాను. స్టోరీ పూర్తిగా నాకు కూడా తెలియదు, నాకు తెలిసినంత వరకు మీకు చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను, వినండి. మనమైతే ఇక్కడ గుడి దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇలాగ ఒకరి తర్వాత ఒకళ్ళు అయితే దిగి బలి ఇచ్చే మేకపోతే అయితేనండి ఫోటోలు అయితే తిరిగారు. మేకపోతే కూడా ఫోటో స్టిల్ అయితే ఇచ్చిందని నేను అక్కడ ఇప్పుడైతే వీడియోలో అటాచ్ చేస్తాను చూడండి. మా అమ్మగారు అయితే ఆ విధంగా అయితే మాల అయితే వెళ్ళారు, చాలా అందంగా అని చెప్పేసి ఒకసారి అయితే చిన్న కవరేజ్ అయితే చేద్దామని చెప్పేసి ఆ విధంగా అయితే చేశాను. ఇక్కడైతే చూశారు కదండి, శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి యొక్క జాతర మహోత్సవాలు అని చెప్పేసి బోర్డు అయితే పెట్టారు. దాని మీదే చూశానండి. 10 yearsగా అమ్మవారి యొక్క జాతర అత్యంత అంగరంగ వైభవంగా జరుగుతుందండి. ఇక్కడైతే చూస్తే కనుక ఈ అమ్మవారు అండి పూల మొక్కలకు బాగా ఫేమస్ అండి. మనం గార్డెన్లోకి వెళ్తే ఏ ఫీలింగ్ కలుగుతుందో ఈ అమ్మవారి యొక్క గుడికి వెళ్ళినప్పుడు కూడా మనకు అంతే ఫీలింగ్ అయితే కలుగుతుంది. మనం ఎక్కడ చూడలేని అంటే ఒక నర్సరీలో వివిధ రకాలమైన చెట్లు, అలాగే పువ్వుల చెట్లు, ఔషధ గుణాలు ఉన్న చెట్లు ఎలా అయితే చూస్తామో ఇక్కడ అమ్మవారి గుడిలో కూడా మనం అదే విధంగా చూస్తామండి. మనం గిట్టు చూసినా సరే మనం వెళ్ళే దారంతా కూడా రకరకాల పువ్వుల మొక్కలు, పళ్ళు మొక్కలు, ఔషధ గుణాలు ఉన్న చెట్లు అయితేనే ఉంటాయండి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఇదే విధంగా. అంటే నేను ఇక్కడ డైరెక్ట్గా జరిగేది పెడదాం అనుకున్నానండి. కాకపోతే ఎర్లీ మార్నింగ్ కదా, గుడిలో సాంగ్స్ అయితే ప్లే అవుతున్నాయి. మనం అన్ని సాంగ్స్కి మ్యూట్ అయితే చేయలేం కాబట్టి అది వీడియో మానిటైజేషన్ అవ్వదు, స్ట్రైక్ పడుతుందని చెప్పేసి నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి అందుకని చెప్పేసి చెప్తున్నాను. అంటే ఏదో ఒకటి చెప్పాలని ఏది చెప్పట్లేదండి. అక్కడ ఏదైతే ఉన్నదో అదే అయితే చెప్తున్నాను. కొంచెం ల్యాగ్ అయితే ఉంటుంది. అయితే చూసారంటే చుట్టూరు కూడా మొక్కలు, అమ్మవారి యొక్క మొక్కలు ఎలాగైతే ఉన్నాయో. అయితే ఇక్కడ ఏంటంటేనండి, ఎన్ని మొక్కలు ఉన్నా మనకి ఏంటి నచ్చినా సరే ఈ మొక్కని అలాగే ఈ యొక్క పువ్వుని కూడా ఎవరైతే కొయ్యకూడదు. ఇక్కడ ఉన్న దాంట్లోనే అమ్మవారిని పడవలో పెట్టి ఊరేగింపుగా అయితే తిప్పుతారంటండి జాతర సమయంలో. చూస్తున్నారా, మధ్యలో శివుడు విగ్రహం కూడా మీకు అయితే కనిపిస్తుంది. దీంట్లోనే అమ్మవారికి సేవ అయితే జరుగుతుందండి ప్రతి సంవత్సరం కూడా. ఇలా తిప్పుతారు అమ్మవారిని ఊరేగింపుగా ఒక చెరువులోనే. అయితే ఈ యొక్క అమ్మవారు అండి అక్కడ ఎవరైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ అతనికి కనిపించి నేను పలానా చెట్టులో ఉన్నాను అని చెప్పేసి చెప్పారంటండి. తోట నాగేశ్వరరావు అని ఆయన పేరు. తోట నాగేశ్వరరావు గారికి ఇలా కళ్ళలో కనబడి ఇలా ఉన్నానని చెప్తే తర్వాత ఆయన పూజించడం అలా జరుగుతుంది. అలాగే పంటల్ని కూడా బాగా రక్షిస్తుంది, బాగా నీటిలో కలిసి వస్తుందని చెప్పేసి అలా ఊరు వాడంతా తెలిసి ఇప్పుడు అమ్మవారికి ఆయన ఎవరైతే ల్యాండ్ ఓనర్ ఉన్నారో ఈ ల్యాండ్ అంతా కూడా డొనేట్ చేశారంటండి. ఆయన పేరు అది కూడా గుడి దగ్గర మనకి రాసి అయితే ఉంటుంది. మనకి పూర్తిగా తెలియదు కాబట్టి మీకు నేను ఇటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేకపోతున్నాను. కానీ అక్కడ అంటే చుట్టూరు ఎన్విరాన్మెంట్ బట్టికి ఎంత సమ్మర్లో వెళ్ళినా సరే మనకి కూల్గా, ప్రశాంతంగా, ప్లెజెంట్గా అయితే ఉంటుందండి. అంత బాగుంటుంది అమ్మవారి యొక్క గుడి. చూసారు కదండి, అమ్మవారి గుడి మొత్తం కూడా ఇటు చూసిన మొక్కలు పచ్చగా ఉన్నాయి. అమ్మవారు కూడా అంతే శాంతంగా కూల్గా ఉంటారండి. ఎటు చూసినా గ్రీనిష్గానే కనిపిస్తుంది మనకి. వాతావరణం కూడా చాలా కూల్గా ఉంటుందండి. అమ్మవారి గుడికి వెళ్ళినట్టే మనకి చాలా ప్లెజెంట్గా అయితే ఉంటుంది, ఏ డిస్టర్బెన్సెస్ అయితే లేకుండా. నేచర్ లవర్స్కి ఖచ్చితంగా ఈ గుడి అయితే బాగా నచ్చుతుందండి. అమ్మవారు కూడా అంతే ఫేమస్, మన కోరుకున్న కోరికలు కూడా అలాగే తీర్చుతారు. అయితే అమ్మవారికి గుడి గోపురం లాంటివి అంటేనండి ఏమీ ఉండవు. అమ్మవారు ఉన్న చోట కింద నేలపై నుంచి పైకి బేస్మెంట్ అయితే లేపి కొద్దిగా నేల అంతా కూడా టైల్స్ అయితే వేయించి భక్తులకు ఇబ్బంది లేకుండా షెడ్ అయితే వేశారు. ఇక్కడ గుళ్ళోకి రాగానే మనం వేసే వేటపోతకి అయితే స్నానం అయితే చేయించాలంటండి. ఇక్కడ బాబాయ్ అయితే స్నానం చేయిస్తున్నారు వేటపోతకి. ఆ వేటపోతకి స్నానం చేయించిన తర్వాత 3 సార్లు అయితే ప్రదక్షిణాలు అయితే చేయాలంటండి. పాపం మా చెల్లి అయితే బస్కి టైం అయిపోతుందని చెప్పేసి చాలా భయపడిపోయింది. కానీ తను అనుకున్న టైంలోనే ఖచ్చితంగా కార్యక్రమం అనేది అమ్మవారు చేయించేశారు. ఇంకా గుడి చుట్టూరు కూడా వచ్చిన మా అమ్మగారు, మా చెల్లి, మా బావ వాళ్ళ వైఫ్స్, ఇంకా వాళ్ళ పిల్లలు, మా చిన్నమ్మ గారు అమ్మాయి, మా చిన్నమ్మ, మా బాబాయ్ అందరూ కూడా వేతపోటు నెట్టుకుని ఏమైతే అమ్మవారికి చీర, జాకెట్లు, నైవేద్యం అన్నీ తెచ్చామో కోడితో సహా ఈ విధంగా అయితే 3 సార్లు అయితే తిరిగి తర్వాత అమ్మవారి గుడిలోకి వెళ్ళి ఏవైతే తెచ్చామో అవన్నీ కూడా అమ్మవారికి అయితే సమర్పించడం అయితే జరిగిందండి. ఈ విధంగా మనం ఇంటి దగ్గర నుంచి ప్రసాదాలు అయితే తీసుకొచ్చాం కదా, నైవేద్యం వండుకున్న అన్నం అవన్నీ కూడా అమ్మవారికి అయితే పెట్టాలన్నమాట.
ఇక్కడైతే మా అమ్మగారు ఇందాక మాల అయితే చేశారని చెప్పాను కదా, మా అమ్మ తన స్వహస్తాలతో చేసిన మాల అండి ఇది. సేమ్ బయట కొన్న దానిలోనే ఉంది కదా, బాగుంది కదా. అమ్మవారికి వేయడానికి అయితే చేసామండి అది. ఆ ఊరు పల్లెటూరు కాబట్టి బయట దూరంగా వెళ్ళి తేవాలి, ఎందుకనంటే విడిపూలు ఉంటే మా మమ్మీ అలా చేశారు. అదైతే అమ్మవారికి పిల్లల కోసం ఉయ్యాలు ఊపుతారండి ఆ చెట్టుకి, మళ్ళీ చూపిస్తాను నేను వీడియోలో. ఇప్పుడైతే ఇక్కడ అమ్మవారికి మనం పెట్టాల్సినవి ఏంటనుకున్నారు, చీర, రవికల గుడ్డ, అరటిపళ్ళు అస్తము, అలాగే పెసరపప్పు అన్నం అండి. మనం ఇంట్లో నైవేద్యం పెడతాం కదా, అలా నైవేద్యం పెట్టడానికి పెసరపప్పు అన్నం ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క కొలత అయితే ఉంటుందండి. ఇక్కడైతే వీళ్ళు 30 కేజీ అయితే వండారు, మాకైతే సేర్స్ వాళ్ళు అయితే వండుతారు. అలాగే అమ్మవారికి వీళ్ళు తెలగపిండి మునగాకుల్లో పప్పు అయితే వేయరంటండి, ఓన్లీ తెలగపిండి మునగాకు అయితే వండుతారంట. ఆ ఊరి యొక్క ఆచారం, అంటే ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క ఆచారం, ఒక్కొక్క పద్ధతి కదండి. మనం ఎలా చేసినా ఏం చేసినా దైవ కార్యక్రమం మనస్ఫూర్తిగా చేస్తే చాలు. నేను ఫస్ట్ నుంచి అది కూడా చెప్తానండి వీడియోస్లో. ఎవరి ఆచారాలు వాళ్ళకి అని చెప్పేసి ఎవరో పేరు పెట్టుకోకూడదండి. ఇక్కడైతే ఇన్నాడు చెప్పాను కదండి, అమ్మవారి యొక్క ఉయ్యాల సేవ అని చెప్పేసి పిల్లలు లేని వాళ్ళు ఆ చెట్టుకి తమ ముడుపు కింద కట్టి ఇలాగ 3 సార్లు అయితే ఉయ్యాలైతే ఊపుతారంటండి. అందుకని చెప్పేసి మీకు అయితే చూపిస్తున్నాను. పిల్లలు లేని వారు కూడా చాలా పెళ్లి కానివారు కూడా ఈ ఉయ్యాలను అయితే ఊపుతారంటండి. ఒక వీడియో కోసం ఓపెన్ అంటే మా వాళ్ళు ఇంకా ఏకంగా ఊపుతాను ఉంటాను, మమ్మల్ని కూడా తీ అని చెప్పేసి ఈ విధంగా అయితే వీడియో అయితే కవర్ చేయించుకున్నారండి నా చేత. చూసారంటే చెట్లకు ముడుపులు ఏ విధంగా అయితే ఉన్నాయో. తినైతే మా ఓన్ సిస్టర్ అండి, పక్కన ఉన్నది అయితే మా బాబాయ్ వాళ్ళ అమ్మాయి, మీకు తెలిసిందే కదా. ఇక్కడైతే అమ్మవారికి అయితే పెట్టాల్సిన నైవేద్యం అన్నీ కూడా సర్దుతున్నారు. ఇక్కడ అమ్మవారి విగ్రహ రూపంలో ఉంటారు కాబట్టి, ఓన్లీ చెట్టు రూపంలో ఉంటారు కాబట్టి అమ్మవారి యొక్క పాదుకలు అయితే ఈ విధంగా అయితే ఏర్పరిచారండి. భక్తులు తమ సమర్పించుకునే పసుపు కుంకుమలన్నీ కూడా అమ్మవారి పాదుకలపై ఆ విధంగా వేస్తారు. మనం ఇందాక నైవేద్యం ఒకటి చెప్పుకున్నామండి, కానీ ఖచ్చితంగా అమ్మవారికి ఇవ్వాల్సిన పసుపు కుంకాలు ఈ విషయం చెప్పడం మర్చిపోయాను, అందుకు నన్ను క్షమించాలి. ఇప్పుడు వీడియోలో చెప్తున్నాను చూడండి. ఖచ్చితంగా అమ్మవారికి పసుపు కుంకుమ, అలాగే పువ్వులు, గాజులు, వస్త్రం ఖచ్చితంగా అయితే సమర్పించాలండి. మనం ఈ ఆడపిల్లకి ఏ విధంగా ఇచ్చుకుంటాం అలాగే అక్కడ నైవేద్యం కూడా చూసారు కదండి. అన్నము, తెలగపిండి, మునగాకు, పొంగుబూరలు. మన నైవేద్యానికి ప్రథమంగా కావాల్సింది పొంగుబూరలు, తెలిసిన విషయమే కదండి. అలాగే పెరుగు చుక్క, బెల్లం ముక్క అయితే పెట్టారు. అమ్మవారికి చరవిడి, పానకం ఏంది ఈ కార్యక్రమం అయితే జరగదు కదండి, అందుకని చెప్పేసి కొద్దిగా చరవిడి, పానకం, వడపప్పు అన్నీ కూడా సర్దుకొని పంతుల దగ్గర రాగానే అమ్మవారికి అయితే సమర్పించడం అయితే జరిగిందండి. చూసారండి, ఆ రోజు అమ్మవారికి తొలి నైవేద్యం అయితే మనదే జరిగిందండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అప్పుడు. అమ్మవారికి అంతా కూడా తొలి నైవేద్యం మన చేతుల మీదుగా జరిగిందని చెప్పేసి. ఇక్కడ తొలి నైవేద్యం మాదే జరిగిందండి. అలాగే మా పుట్టింటి అమ్మవారు దండమారమ్మ అమ్మవారు అని చెప్పాను కదా, ఇక్కడ నుంచి వెళ్ళిన వెంటనే ఖచ్చితంగా పుట్టింటి అమ్మవారిని కూడా వదలకూడదని చెప్పేసి అక్కడ కూడా వెళ్ళి దర్శనం అయితే చేసుకొని కొబ్బరికాయ అయితే కొట్టామండి. అక్కడ కూడా తొలి పూజ, తొలి హారతి కూడా మాదే జరిగింది. అది కూడా నేను వీడియోలో అయితే యాడ్ చేశాను, అది కూడా ఖచ్చితంగా చూడండి. ఇంతకే మన వీడియోని స్కిప్ కాకుండా చూస్తున్నారు కదా, వీడియోకి ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. వీడియో ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ చేయండి. మీలో ఎంతమంది ఇలాంటి దైవ కార్యక్రమాలు అయితే చేసుకున్నారో నాకు కమెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. ఇప్పుడైతే అమ్మవారిని అయితే చూస్తున్నారు కదండి. అమ్మవారు అయితే ప్రతి ఆదివారం కూడా వివిధ రకరకాల పువ్వులతో మనకి ప్రత్యేకంగా అయితే ఆదివారం అయితే దర్శనమిస్తారండి. అమ్మవారికి ఆదివారం, మంగళవారం, బుధవారం, లక్షవారం జనాలు ఎక్కువ ఉంటారు. అన్నిటికన్నా ఎక్కువ ఆదివారం, మంగళవారం అయితే ఉంటారు. అమ్మవారికి జాతర చేసినప్పుడు కూడా అత్యధికంగా జనం ఉంటారండి. అలాగే మనకి సేమ్ బండి ముచ్చాలమ్మకి ఏ విధంగా అయితే ప్రతిరోజు వేటపోతులు వేసుకుని భోజనాలు అయితే పెట్టుకుంటారో, ఈ అమ్మవారికి కూడా అదే విధంగా అయితే పెట్టుకుంటారండి. మనకైతే పూజారి గారు అయితే వచ్చేసారు. మన నైవేద్యం అయితే చెల్లించేస్తున్నాం. చెల్లించిన తర్వాత అమ్మవారికి ఈ విధంగా అయితే పోతుని ఎదురుగా తీసుకొచ్చి పొగ అయితే వేయమన్నారండి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా, మనం ఏదైతే అమ్మవారికి వేటపోతుని బలిస్తున్నామో ఆ వేటపోతుకి ఈ విధంగా అయితే 3 సార్లు పైకి కాలు వేపి చూపించి ఆ తర్వాత పొగ అయితే వేయమన్నారండి. అంటే అమ్మవారికి మనం అమ్మ నీకు ఇది బలిస్తున్నాము, మా మొక్కు చెల్లించేదేమో అని చెప్పడానికని చెప్పారండి. తర్వాత ఆ విధంగా లేపినప్పుడే మనం మొక్కు తీర్చుకుంటున్నామని చెప్పాలంటండి. ఇలా కుటుంబ సభ్యులందరి చేత కూడా ఆ మేకపోతుకి అనేది పొగ అయితే వేయించారు. పొగ వేసిన తర్వాత మీకు ఇంకా జరిగే కార్యక్రమం తెలిసిందే కదా, ఇంకా బయటికి తీసుకొచ్చిన తర్వాత దాన్ని అయితే వేటపోత వేయడం జరుగుతుంది. మేకపోతు కూడా ఆ రోజు మనదే ఫస్ట్ పూత పడ్డదండి. మన పూత అయిన తర్వాత ఇంచుమించు 4 నుంచి 5 పూతల వరకు అయితే ఉన్నాయి. మరి అక్కడ ఎంతమంది జనం భోజనాలు ఆ గుడి దగ్గర పెట్టుకున్నారో మనకైతే తెలియదు. మనమైతే ఇక్కడ పూతనైతే వేసేసి మన ఇంటి దగ్గరికి వెళ్ళామండి. ఇంటి దగ్గర అయితే భోజనాలు పెట్టుకున్నాము. కొత్త ఇంటి దగ్గర ఖచ్చితంగా భోజనాలు పెట్టుకోవాలి కదా. గృహప్రవేశానికి తక్కువ మంది చెప్పుకొని వేటపోతుకి
జనం చెప్పుకున్నామండి. ఇక్కడైతే పోతుని వేయడానికి అంతా కూడా సిద్ధమవుతుంది. పోతుని వేసే ముందర కూడా దాని యొక్క మెడ చెమ్మ తగిలిస్తే బాగా వస్తుందని చెప్పేసి ఈ విధంగా అయితే చేశారండి. ఇక్కడైతే నేనైతే బ్లర్ అయితే చేస్తున్నాను, మరి యూట్యూబ్ గైడ్లైన్స్ అయితే ఒప్పుకో కదా, అందుకని చెప్పేసి వేటపోతులోనే మొత్తం వెళ్ళిపోయిందండి. అదే ఒక్క వేటలోనే మొత్తం వేటపోత తలకాయ 2 ముక్కలు అయిపోయింది. ఇలాగ వేటపోత వేసేసిన తర్వాత ఆ మాంసం మొత్తం కూడా మన ఇంటికి తీసుకెళ్ళాలి కాబట్టి మనం కూడా వచ్చినప్పుడే టాటా ఏసీలో గిన్నెలు అయితే తెచ్చుకున్నామండి. ఆ గిన్నెలోకి అయితే మొత్తం అంతా కూడా షిఫ్ట్ చేసాము. తర్వాత చెప్పాను కదండి, మన పుట్టింటి దేవత దగ్గరికి వెళ్ళామని చెప్పేసి. ఇలా వేటపోత అయిపోయిన తర్వాత గుడిలో దీపారాధన అయితే చేయమన్నారండి. ఆ రోజు మొత్తం మా ఫ్యామిలీ మెంబర్సే ఆ రోజు దీపారాధన అయితే చేశారు, చూశారు కదా. ఒకరి తర్వాత ఒకరు, నేను, మా బాబాయ్, మా మమ్మీ అందరూ కూడా దీపారాధన అయితే చేసాము. ఇంకా ఈ మేకపోతనైతే మరి ఇప్పుడు బాగు చేయించాలి కదండి. మనం అక్కడ టైంకి భోజనాలు పెట్టాలి కాబట్టి స్పీడ్గా పని అయితే కానివ్వడానికి ఈ విధంగా అయితే తీసుకెళ్ళిపోయామండి. మనం బాగు చేయించడం కూడా మన ఇంటి ఎదురుగానే తోటలు ఏవి ఉన్నాయి, అక్కడే బాగు చేయించారు. ఈ విధంగా అయితే పోతుని వేసి మొక్కు తీర్చుకోవడం అయితే జరిగింది. ఇక్కడ తీర్చుకున్న తర్వాత మన పుట్టిన దేవత అయినా సరే శ్రీ 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 దండమార అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళామండి. మన తర్వాత ఒక పోత అని చెప్పాను కదండి, ఆ పోతే అది. ఇది గుడి అయితే మీరు ఇంతకుముందు మన రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి అయితే తెలుస్తుంది. శ్రీ 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 దండమారమ్మ అమ్మవారి యొక్క ఆలయము. ఈ ఆలయం దగ్గర కూడా వెళ్ళి అమ్మవారికి అయితే కొద్దిగా చరుడి పానకం అయితే పోసి కొబ్బరికాయ అయితే కొట్టుకొని వచ్చామండి. మరి ఎక్కడికి వెళ్ళినా సరే ఖచ్చితంగా మనం పుట్టింటి వాళ్ళని వదలకూడదు కదా, అమ్మవారిని కూడా వదలకూడదు అని చెప్పేసి ఈ విధంగా అయితే చేసాము. ఇలాగ మొత్తం అంతా కూడా అయ్యి మనం ఇంటికి వెళ్ళేసరికి దగ్గరగా 9 అయితే అయిపోయిందండి. మరి చుట్టూరు మనం అన్నీ కూడా చూసుకుని దారిలో వెళ్తూనే మనం కార్యక్రమాలన్నీ కూడా చక్కబెట్టుకున్నాం అనమాట. ఈ విధంగా అప్పుడు మా బాబాయ్ వాళ్ళ అమ్మాయి మా చెల్లి అయితే అక్కడ వేటపోతు వేసిన వెంటనే అయితే వెళ్ళిపోయిందండి. బస్సు అయితే కరెక్ట్గా వేటపోతు కార్యక్రమం అయిన 5 నిమిషాలకి అయితే వచ్చింది. ఫోన్ అయితే చేశారు, ఒక 5 మినిట్స్ అయితే వెయిట్ చేశారండి. పాపం డ్రైవర్ మంచి అతనంట. ఇక్కడ అయితే చూసారు కదండి, ఈ విధంగా అయితే మనం వచ్చి సమర్పించుకుని తొలి హారతి కూడా మేమే ఇచ్చామని చెప్పాం కదండి. ఈ విధంగా అయితే హారతి ఇచ్చుకుని తర్వాత అయితే ఇంటికి అయితే బయలుదేరామండి. ఇంటికి వెళ్ళిన తర్వాత వచ్చే చుట్టాలందరూ కూడా కొద్దిగా టిఫిన్లు అన్నీ చేసాం, మనం కూడా చేసాము. మధ్యాహ్నం కరెక్ట్గా 12:30కి మనకి వంటలు అయితే చెప్పేశారండి. ఒక 150 to 200 మెంబర్స్కి అయితే ఆ రోజు భోజనాలు అయితే ఏర్పాటు అయితే చేశారు. వంట కూడా చాలా బాగా కుదిరిందండి. ఇలాగా మీలో ఎంతమంది ఇలాంటి కార్యక్రమాలు చేసుకున్నప్పుడు మీరు అంటే చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, మీరు ఏ విధంగా ఫీల్ అయ్యారు అనేది నాకు కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ అయితే చేయండి. ఆ రోజు చుట్టాల గ్యాదరింగ్ అంతా కూడా చాలా బాగుంది. ఏదైనా అలా ఫంక్షన్ జరిగినప్పుడే పలానా అని మనకి రిలేషన్స్ అయితే తెలుస్తాయి కదండి. నాకు కూడా చాలా కొత్త రిలేషన్స్ అనేవి అప్పుడే తెలిసాయి. చూడండి, ఇదే ఆఖరికి మన ఒక మటన్ కటింగ్కి వచ్చేసింది. ఈ విధంగా అయితే కటింగ్ అయితే మన ఎదురుగా ఉన్న తోటల్లో అయితే చేశారు. ఎనీవే చాలా బాగా జరిగిందండి ఫంక్షన్ వచ్చి. ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే అవ్వకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా భోజనాలు తీసేటప్పటికి నాకు టైం అయితే లేదండి. ఇక్కడ వెళ్ళిపోతున్నప్పుడు అయితే తీసాను. ఒక చుట్టాలందరూ కూడా ఆ రోజు చాలామంది అయితే వెళ్ళిపోయారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.